మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే గోల్డ్ ఇంపోర్ట్ బిజినెస్. ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలి, రిజిస్ట్రేషన్ ఏముంటుంది, డాక్యుమెంటేషన్ ప్రాసెస్, అలాగే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇండియాలో బంగారు ప్రియులు చాలామంది ఉంటారు. ముఖ్యంగా మన భారతదేశంలో బంగారానికి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే వేల కోట్ల రూపాయల టర్నోవర్తో బంగారం బిజినెస్ జరుగుతోంది. ఇప్పుడు ఇండియాలో బంగారపు షాపులు ఎన్ని ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేలాది మంది బంగారం వ్యాపారం చేస్తున్నారు. అయితే రిటైల్గా మనం ఇక్కడ కొనుక్కొని ముంబై నుంచి మన ప్రాంతాలకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాం. కానీ మనం ఇంపోర్ట్ చేసుకొని గోల్డ్ బిజినెస్ ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. అసలు మనం ఇలా ఇంపోర్ట్ చేసుకొని బిజినెస్ చేయాలంటే ఏ విధమైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందో చూద్దాం. ముందుగా మనం ఏ దేశంలో తక్కువ ధరకి బంగారం దొరుకుతుందో గుర్తుంచుకోవాలి. పెద్ద మొత్తంలో బంగారం తీసుకువచ్చి రిటైల్గా అమ్మాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. ఈ విధంగా ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఈ రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత బంగారం వ్యాపారం చేయాలి. ఖచ్చితంగా మీరు జిఎస్టీ అనేది నమోదు చేయించుకోవాలి. మీరు నగదు ఎంత పెట్టుబడి పెడుతున్నారో అనేది పూర్తిగా బ్యాంక్ డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ అమౌంట్ని కూడా జిరాక్స్ తీసి చూపించాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వారి పేరు మీద ఒక ప్రైవేట్ కంపెనీ అనేది రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఇక ఆ కంపెనీ పేరు మీద పాన్ కార్డు ఉండాలి. ఆ కంపెనీ ఓనర్కి కూడా పాన్ కార్డు ఉండాలి. కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది ఆడిటర్ ద్వారా చేయించుకోవచ్చు. దీనికి సంబంధించి 50,000 రూపాయలతో ఈజీగా మీకు మొత్తం పని అయితే పూర్తవుతుంది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న కంపెనీ ద్వారా మాత్రమే మీరు బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అయితే ప్రభుత్వ గుర్తింపు ఉన్న కంపెనీలు ఏమిటి అనేది మీకు డౌట్ రావచ్చు. దానికి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు నేను తెలియజేస్తాను. ఆర్బీఐ అనేది ఇండియాలో ఈ బంగారానికి సంబంధించి చాలా కఠిన నియమాలు అయితే పెట్టింది. గోల్డ్ని మనం ఇంటర్నేషనల్గా వేరే దేశాల నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించడం లేదు. కేవలం కొన్ని కార్పొరేట్ బ్యాంకులకి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చింది. అది కూడా ఆర్బీఐలో రిజిస్టర్ అయి ఉంటాయి కాబట్టి ఆ బ్యాంకులకు సంబంధించి వాళ్ళ డేటా అంతా తెలుస్తుంది కాబట్టి ఆర్బీఐ నేరుగా వారికి అవకాశం ఇచ్చింది. అయితే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు, షాపులు రన్ చేసే వాళ్ళకు మాత్రం ఆర్బీఐ గుర్తింపు ఇచ్చిన కొన్ని సంస్థల ద్వారా మాత్రమే మీరు బంగారం కొనుగోలు చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. సో అందుకే మనం నేరుగా ఎన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేయాలన్నా డైరెక్ట్గా ఫారెన్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదు. మనం గోల్డ్ కొనాలంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళతోనే మనం టైఅప్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మనం ఎవరితో టైఅప్ అవ్వాలనేది ఒకసారి చూద్దాం. మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎంఎంటీసీ ఒకటి, అదేవిధంగా హ్యాండ్రీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ హెచ్హెచ్ఈసీ ఒకటి, అలాగే స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎస్టీసీ, ప్రాజెక్ట్ అండ్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీఈసీ కంపెనీ, ఎస్టీసీఎల్ లిమిటెడ్, ఎంఎస్టీసీ లిమిటెడ్, అలాగే డైమండ్ ఇండియన్ లిమిటెడ్, అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, స్టార్ ట్రేడింగ్ హౌస్. ఓన్లీ ఫర్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టర్కి సంబంధించిన మాత్రమే ఇక్కడ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనం బంగారం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు కూడా ఎంత అయితే ఇంపోర్ట్ జరుగుతున్నాయి అనేది కూడా పూర్తి డీటెయిల్స్ అనేది ఆర్బీఐకి తెలియచేయడం జరుగుతుంది. నేరుగా ఎన్ని కోట్లు పెట్టి బంగారం కొనాలన్నా మనం డైరెక్ట్గా విదేశాల నుంచి తెచ్చుకోలేం. ఇప్పుడు నేను చెప్పినటువంటి కంపెనీలతో మనం టైఅప్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. అయితే ఈ కంపెనీలతో మనం ఎలా టైఅప్ అవ్వాలంటే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఉంటాయి. మెటల్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్. సో ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. కొంత కమిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. మీరు ఎంత పెట్టుబడి పెడితే అంత పెట్టుబడికి సంబంధించి బంగారాన్ని అయితే మీకు ఇంపోర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కంపెనీలతో మనం టైఅప్ అయ్యే సమయంలో బంగారం ఇంపోర్ట్కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఆర్బీఐ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా మాత్రమే ఈ బంగారం దిగుమతి చేసుకుంటాం మనం. వీటి ద్వారా దిగుమతి చేసుకుంటేనే మనకి సరైన బిల్స్ కూడా ఉంటాయి. సో లీగల్గా బిజినెస్ చేస్తారు కాబట్టి అందరూ కూడా ఇక్కడి నుంచే తీసుకుంటారు. సో మనకి ఐఈసీ కోడ్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ ఇది. దీనికి కూడా మనం రిజిస్టర్ అవుతూ ఉంటాం. ఇది కూడా ఆడిటర్ అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్ తెలియజేస్తారు. ఐఈసీ కోడ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మన కోడ్ బట్టి కూడా మనకి బిజినెస్ ఎంత అయింది అనేది కూడా తెలుస్తుంది. అలాగే మీరు ఒక ప్రైవేట్ కంపెనీ రిజిస్టర్ అవుతారు. దానికి సంబంధించి 2 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్ అయితే ఖచ్చితంగా ఆడిట్ రిపోర్ట్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఒక కంపెనీ పెట్టిన తర్వాత 2 years తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ చేయడానికి ఉంటుంది అనేది మర్చిపోవద్దు.
ఇక మీ బ్యాంకు ఖాతాలో మినిమం 10 లక్షల రూపాయలు అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు బిజినెస్ చేయడానికి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల రూపాయలు పెట్టారనేది చూపించవచ్చు. మీ దగ్గర 5 కోట్లు ఉన్నా 10 కోట్లు ఉన్నా ఎంత ఉన్నా మినిమం 10 lakhs అయితే ఖచ్చితంగా డిపాజిట్ చేసినట్టు మీ అకౌంట్ నుంచి చూపించాల్సి ఉంటుంది. ఇక మీరు సపోజ్ ఒక 2 kilos లేదా 3 kilos గోల్డ్ అనేది కొంటున్నారు అంటే ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసే సమయంలో, అంటే మాకు ఒక 3 kgs బంగారం కావాలని డాక్యుమెంట్ మీరు ఇచ్చే సమయంలోనే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి 10% పన్ను చెల్లించి గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు దాదాపు 40 లక్షల రూపాయలు లేదా 50 లక్షల రూపాయల బంగారం కొంటున్నారంటే దానికి 10% అనేది ట్యాక్స్ ముందుగానే గవర్నమెంట్కి చెల్లించాలి. ఆ తర్వాత మాత్రమే మీకు బంగారం రావడం జరుగుతుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పక్కాగా వసూలు చేసుకుంటుంది. ఆ సమయంలో మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మాత్రమే ఎంఎంటీసీ లేదా హెచ్హెచ్ఈసీ, పిఈసీ నుంచి, ఎంఎస్టీసీ నుంచి మీకు గోల్డ్ అనేది రావడం జరుగుతుంది. ఎవరితోనైనా మీరు టై అవ్వచ్చు. ఒకరి నుంచి వేరొకరి దగ్గర తీసుకోవచ్చు, వేరొకరి నుంచి వేరొకరి దగ్గర కూడా కొనుక్కోవచ్చు. ఏ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అయినా మీరు బంగారాన్ని తీసుకోవచ్చు. అయితే ఒక 1/2 kilo నుంచి 1 kilo, 2 kilo, 3 kilo, 5 kilo మీకు ఎంత బంగారం కావాలంటే అంత బంగారం వీళ్ళ నుంచి దిగుమతి చేసుకోవచ్చు. ఇనీషియల్గా 500 grams నుంచి కూడా బంగారం అనేది ఈ కంపెనీస్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళతో టైఅప్ అవ్వాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తిగా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకుంటారు. మీ గురించి పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు మీద కంపెనీ లేకపోతే ఖచ్చితంగా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. 2 years ఖచ్చితంగా ఆడిట్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ వేసినవి ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మీతో బిజినెస్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. కొంతమంది నేరుగా ఫారెన్ నుంచి బంగారం మనం కొనుక్కోవచ్చు అని అనుకుంటుంటారు. కానీ మనం అలా నేరుగా కొనడానికి లేదు. ఆర్బీఐ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందో ఈ నామ్స్ ప్రకారం మనం బంగారం కొనుగోలు చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద పెద్ద జ్యువెలరీ సంస్థలన్నీ కూడా ఇక్కడి నుంచే బంగారం కొనుగోలు చేస్తాయి. వాటికి సంబంధించినటువంటి డిజైనరీ ఆర్నమెంట్స్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి మనకి కిలో, ఇండియా మార్కెట్ బట్టి మనం రేట్లు చూసుకుంటే ఈ రోజు రేటు ప్రకారం కిలోకి హోల్సేల్గా మనం తీసుకున్నట్లయితే 2 lakh rupees వరకు ప్రాఫిట్ వస్తుంది. అంటే మీరు ఒక రోజే 2-3 kgs బంగారం అమ్మితే 6 lakh rupees ప్రాఫిట్ అనేది రావచ్చు. సో ఇది మనకి బిస్కెట్స్ రూపంలో ఇస్తారు. 1 kilo, 2 kilo, 3 kilo అని బిస్కెట్స్ రూపంలో ఇస్తారు. 500 grams అనేది కూడా బిస్కెట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ బిస్కెట్ రూపంలో తీసుకున్న దాన్ని నేరుగా ఎవరికైనా బిస్కెట్ రూపంలో అమ్ముకోవచ్చు, లేదంటే 1/2 kilo లేదంటే 100 grams బిస్కెట్ రూపంలో మీరు కూడా తయారు చేసి ఇచ్చుకోవచ్చు. ఇక ఇదొక బిజినెస్ ప్రాసెస్. ఇక మనం ఇప్పుడు ఒక ఫామ్ కింద ఏ విధంగా ఈ కంపెనీ రిజిస్టర్ చేసుకొని బంగారం బిజినెస్ చేయాలనేది తెలుసుకున్నాం. ఇక రెండో ఆప్షన్ కూడా ఉంది. సో ఈ ఆప్షన్ ఏమిటి అంటే మనలో చాలామంది దుబాయ్ అనేది ఏదో ఒక పని మీద వెళ్తూ ఉంటారు. దుబాయ్ వెళ్ళిన సమయంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సమయంలో మనకి బంగారం కావాలంటే కొంచెం అక్కడ రేటు తక్కువగానే ఉంటుంది. మనకి ఈ రోజు రేటు ప్రకారం చూసుకుంటే మనకి 10 గ్రాములకి దాదాపు 6,000 రూపాయల వరకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి 2 లక్షల రూపాయల వరకు బంగారాన్ని తెచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి మీరు ఈజీగా ఎవరి చేతైనా 2 lakh rupees గోల్డ్ అనేది తెప్పించుకుంటే ఇంటి అవసరాల కోసం, ఏదైనా పెళ్లి కోసం, ఏదైనా ఫంక్షన్ల కోసం తెప్పించుకుంటే సుమారు మీకు 25,000 rupees వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎందుకంటే 2 lakh rupee గోల్డ్ అనేది అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తే మీకు 25 rupees అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడున్న రేటు ప్రకారం చూసుకుంటే దుబాయ్లో కొంచెం రేటు తక్కువ. అయితే మేకింగ్ ఛార్జ్ కూడా అనేది మనకి ఇక్కడ 12-15% ఉన్న మేకింగ్ ఛార్జ్ దుబాయ్లో 6-7% మాత్రమే ఉంటుంది. అక్కడ కూడా ఆర్నమెంట్ రేట్ తక్కువ ఉండడానికి అదొక ప్రధాన కారణం అని చెప్పాలి. అందుకనే దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు బంగారాన్ని అనేది ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు. అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే ఒక 2 lakh rupees వరకు అయితే తెచ్చుకోవడానికి పర్మిషన్ అని ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈజీగా అక్కడి నుంచి మీరు ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, ఏదైనా చేయించుకోవాలనుకున్నా, అవసరాలు ఉన్నా ఖచ్చితంగా ఆ విధంగా కూడా మీరు తెప్పించుకోవచ్చు. అయితే ఇది బల్క్గా తీసుకురావడానికి ఏం కుదరదు. ఎందుకంటే మొత్తం కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఏదైనా పర్సనల్ పర్పస్ కోసం ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉండి అలా తెచ్చుకోవాలంటే మాత్రం తెచ్చుకోవచ్చు. ఇది కూడా మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఇక మనకి రూరల్ మార్కెట్లో చూసుకుంటూ ఉంటాం, అర్బన్ మార్కెట్లో చూసుకుంటూ ఉంటాం, సెమీ అర్బన్ మార్కెట్లో చూస్తూ ఉంటాం. గోల్డ్ షాప్స్ అనేది ఉంటూ ఉంటాయి. వాళ్ళు కూడా హోల్సేల్గా 10 grams నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అంటే 1 kilo 500 grams గోల్డ్ అనేది ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. సో 10 grams అనేది, 20 grams అనేది, 5 grams అనేది వాళ్ళకి రిటైల్గా ఇవ్వడం జరుగుతుంది. గ్రామ్కి 60-70 rupees అనేది తక్కువగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇనీషియల్ పెట్టుబడి ఒక 10 లక్షల రూపాయల నుంచి కూడా పెట్టాలనుకుంటే ఈ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. బల్క్గా పెట్టి కంపెనీ రిజిస్ట్రేషన్తో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం నేను చెప్పిన ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆర్నమెంట్స్ తయారు చేసి ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే ఒక షాప్ కింద ఏర్పాటు చేసుకోవచ్చు. గోల్డ్ జ్యువెలరీ షాప్ పెట్టుకోవచ్చు. ఆర్నమెంట్స్ తయారు చేసే వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు. ఒక్కో ఆర్నమెంట్కి పర్సంటేజ్ ప్రకారమే లెక్క వేసుకోవచ్చు. 7-8% ప్రాఫిట్ వస్తుంది. కొన్ని ఆర్నమెంట్స్కి 10% అనేది కూడా ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సో ఈ 3 రకాలుగా మీరు ఈ బిజినెస్ని అయితే చేసుకోవచ్చు. లాభాలు గోల్డ్ బిజినెస్లో 10-15% ఉంటాయనేది తెలిసిందే. మంచి క్వాలిటీ అయితే ఉండాలి. గోల్డ్ని తయారు చేసే వాళ్ళు కూడా నమ్మకంగా ఉండాలి. వాళ్ళతో మీరు ఆర్నమెంట్స్ తయారు చేయించుకొని అమ్ముకోవచ్చు. ఇక బిస్కెట్ల రూపంలో తెచ్చుకొని అమ్మినా మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ గోల్డ్ బిజినెస్కి సంబంధించినటువంటి పూర్తి డేటా.
దీనికి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. త్వరలో మరో బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వస్తాను.